నమస్తే డాక్టర్ గారు. రైట్ డాక్టర్ గారు. సో బేసిక్‌గా ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసుకుంటే చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలో ఈ హార్ట్ సమస్యలైతే వస్తూ ఉన్నాయి. సో మెయిన్‌గా ఈ హార్ట్ సమస్యలు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు? ఒక మనిషిలో ఇట్లా గుండె సమస్యతో బాధపడుతున్నారని మనం ఎలా తెలుసుకోగలం? సో ఈ మధ్య చూసినట్టయితే చాలా తక్కువ వయసులో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో తక్కువ వయసులో హార్ట్ ప్రాబ్లం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కామన్గా చూసుకునే కారణాలు ఏంటంటే స్మోకింగ్ ఒకటండి. స్మోకింగ్, టొబాకో, ఎనీ ఫామ్, ఈవెన్ స్మోకింగ్ ఆర్ తంబాకు తింటూ ఉంటారు, దట్ ఈస్ వన్ కాజ్. అండ్ బీపీ, షుగర్ కంట్రోల్లో లేకపోవడం. ఇప్పుడు చాలామందికి అసలు బీపీ ఉన్నట్టు కూడా తెలియదు. సో ఐ ఆల్వేస్ సే 35 ఏజ్ దాటిందంటే ఒకసారి ఆల్వేస్ బీపీ చెక్ చేసుకోవడం మంచిదండి. సో బీపీ అన్కంట్రోల్డ్ అంటే 170, 180, 100 అది పర్సిస్టెంట్లీ అలా ఎక్కువ ఉన్నప్పుడు కూడా సడన్లీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. షుగర్ కూడా కంట్రోల్లో లేకపోవడం చేత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మానసిక ఒత్తిడి ఈ మధ్య చూస్తున్నట్లయితే అందరిది సెడెంటరీ లైఫ్ స్టైల్. అందరూ డెస్క్ జాబ్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇన్ జనరల్ కూడా డెస్క్ జాబ్స్ ఎక్కువ అయిపోయాయి. అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయిందండి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యి ఒబిసిటీ, వీటితో పాటు మానసిక ఒత్తిడి. సో ఇవన్నీ కామన్గా చూసుకోవాల్సిన కారణాలండి సడన్లీ హార్ట్ అటాక్ తక్కువ వయసులో రావడానికి. అండ్ హార్ట్ అటాక్ గుండె జబ్బు ఉంది అని తెలుసుకోవడానికి మామూలుగా వచ్చే సిమ్టమ్స్ మధ్య భాగంలో ఛాతీ నొప్పి. నొప్పి అన్నది మధ్య భాగం నుంచి జా వరకు కూడా, అంటే పైన దవడ వైపు కూడా పాకే అవకాశం ఉంటుంది, చేతికి పాకే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నొప్పి అన్నది మధ్యలో నుంచి రేడియేటింగ్ టు షోల్డర్ అంటాం, లెఫ్ట్ కానీ రైట్ కానీ షోల్డర్తో పాటు నెక్ వరకు పాకే అవకాశం ఉంటుంది. అండ్ నొప్పితో పాటు సడన్లీ చెమటలు పడతాయి. చెమటలు బట్టి ఇంతకు మునుపెన్నడూ అన్ని చెమటలు పట్టు ఉండవు, సడన్లీ చెమటలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ డయాబెటీస్ పేషెంట్స్లో అంత కామన్గా ఉండవు. డయాబెటీస్ కానీ ఫీమేల్స్లో కానీ ఇలా చెమటలు పట్టకుండా, అంటే మధ్య భాగంలో నొప్పి ఇవన్నీ సివియర్గా లేకుండా కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందండి. చిన్నగా కింది భాగంలో కొంచెం గ్యాస్ అనుకుంటాం, ఎక్కువ శాతం వరకు యాసిడిటీ అనుకుని అశ్రద్ధ చేస్తుంటామండి. సో ఈ కింది భాగంలో నొప్పి కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లం అండి. అండ్ కాళ్ళ వాపులు, పడుకున్నప్పుడు ఆయాసం రావడము, కాస్త నడిచినా కూడా ఆయాసం రావడము, అండ్ గుండె దడ రావడము, సడన్లీ కళ్ళు తిరిగి పడిపోవడము, ఇవన్నీ కూడా కామన్గా చూసుకోవాల్సిన గుండె జబ్బు యొక్క లక్షణాలు. రైట్ డాక్టర్ గారు. మీరు ఇందాక అన్నట్లు లైక్ చెమటలు పడతాయి అంటున్నారు కదా. సో అలా పట్టే ఆ పర్సన్లో అవి గుండె జబ్బులకి దారితీసే అవకాశాలు ఉన్నాయి, లైక్ హార్ట్ స్ట్రోక్ అలా. సో ఇప్పుడు చెమటలు గుండె జబ్బు యొక్క ఒక లక్షణం అంతే అండి. ఇప్పుడు చెమటలు పట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, మానసిక ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ, అండ్ కొన్నిసార్లు మెనోపాజల్ టైమ్స్లో 45-50 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఫీమేల్స్లో మెనోపాజల్ టైమ్స్లో కూడా ఊరికే చెమటలు పట్టే అవకాశం ఉంటుందండి. సో ఇవి కామన్ కారణాలు. అండ్ వాటితో పాటు ఏంటంటే ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, షుగర్, ఏజ్ ఎల్డర్లీ 50-60 ఇయర్స్ దాటిపోయిన వాళ్ళకి చెమటలు అలాగా పట్టినట్లయితే అది కూడా గుండె జబ్బు యొక్క ఒక లక్షణం అండి. రైట్ డాక్టర్ గారు. మరి చిన్న పిల్లల్లో ఈ మధ్య చూస్తున్నాం కదా హార్ట్ అటాక్స్ రావడం ఇలా. సో మెయిన్ రీజన్స్ ఏంటి చిన్న పిల్లల్లో కూడా రావడానికి? అదే అండి, 30-35 ఇయర్స్లో కూడా మేము ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 2-3 పేషెంట్స్కి తక్కువ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అండ్ 2-3 పేషెంట్స్కి మేము మా హాస్పిటల్లో వీడు స్టెంట్స్, బ్లాక్స్ ఉండడం. దీనికి చూసుకున్నట్టయితే మెయిన్ కారణం స్మోకింగ్ అండి. స్మోకింగ్ మనకి మూవీస్లో చూపించినట్టు ఇట్ కాజెస్ క్యాన్సర్ అంటారు, కానీ దానికంటే ముందు ఇట్స్ ఆల్వేస్ హార్ట్ అటాక్స్ అండ్ బ్లాక్స్ ఇన్ హార్ట్ అండి. స్మోకింగ్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో, ఈవెన్ తంబాకు తినడము, గుట్కా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ వన్ ఆఫ్ ద కామన్ తక్కువ ఏజెస్, లెస్ దెన్ 40 ఇయర్స్ ఏజెస్లో మనకి స్మోకింగ్ అండ్ టొబాకో ఆర్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అండి. అండ్ స్ట్రెస్, ఒత్తిడి, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ అండ్ అన్కంట్రోల్డ్ షుగర్స్ అండ్ బీపీ, ఇవి కూడా కామన్ కారణాలు. ఇంకొకటి ముఖ్యంగా మనం నెగ్లెక్ట్ చేసే కారణం ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ అండి. ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్కి కానీ బ్రదర్స్ సిస్టర్స్కి కానీ ఒకవేళ 55 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లయితే, హార్ట్లో బ్లాక్స్ కానీ స్టంట్స్ కానీ వేసుకున్నట్లయితే వాళ్ళ
ఐ మీన్ కొడుకులకి, ఐ మీన్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ప్రాజెనికి, ఇన్ ద సెన్స్ కొడుకులు కానీ బిడ్డలు కానీ వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిజీజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎర్లీ ఆన్సెట్ హార్ట్ అటాక్స్ అండి. మరి డాక్టర్ గారు ఈ మధ్య చూస్తున్నాం జిమ్ చేస్తూ పడిపోతూ ఉంటారు. సో అది కూడా అంటే ఎక్కువ స్ట్రెస్ వల్ల అలా అవుతుందా లేక ఎలా డాక్టర్ గారు దాన్ని ఎలా తీసుకోవచ్చు? మనం చూసుకున్నట్లయితే జిమ్ లో హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్ కి ముఖ్య కారణాలు ఏంటంటే మనం అన్అకస్టమ్డ్ యాక్టివిటీ. ఇప్పుడు పర్సన్ ఈజ్ నాట్ ఫిజికలీ వెరీ యాక్టివ్, అంటే యాక్టివ్గా ఉండకుండా సడన్లీ మనము జిమ్కి వెళ్ళేసి వెన్ వీ స్టార్ట్ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ, ఒకటిసారి అగ్రెసివ్ రిగరస్ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు సడన్ హార్ట్ అటాక్స్ కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎలాగంటే ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఉన్న పేషెంట్స్కి కొన్నిసార్లు ఎట్లుంటుందంటే 20-30% బ్లాకేజెస్ ఉంటాయి. అబౌవ్ 50-55 మెజర్, ఐ మీన్ ఐ వోంట్ సే జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వను, కానీ అరౌండ్ 30-40% ఆఫ్ ద పేషెంట్స్ హూ ఆర్ అబౌవ్ 55-60 years ఒక 30-40% బ్లాక్స్ ఉంటాయండి కామన్గా గుండె రక్తనాళాల్లో. సో ఇలా బ్లాక్స్ ఉన్న వాళ్ళు సడన్ అన్అకస్టమ్డ్ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు, హెవీ వెయిట్స్ లేపినప్పుడు, సో ఆ 30-40% బ్లాక్స్ కొవ్వు దగ్గర సడన్లీ రక్తం గడ్డగట్టి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందండి. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రిగ్గర్ ఫర్ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇన్ జిమ్స్ అండ్ ఇదండి. రైట్ డాక్టర్ గారు, మరి గుండెకి కొవ్వు చేరుతుంది, దాని కారణంగా కూడా కార్డియాక్ అరెస్ట్ ఇలాంటివి కొన్ని గుండె సమస్యలు రావచ్చు అని కూడా అంటుంటారు కదా, మరి దాని గురించి మీరు ఏమంటారు? కొవ్వు అంటే గుండె రక్తం, ఇప్పుడు గుండెలో 3 ఆర్టరీస్ ఉంటాయండి. 3 ఆర్టరీస్లో కుడివైపు ఒక ఆర్టరీ, ఎడమవైపు 2 ఆర్టరీస్ ఉంటాయి. టోటల్ 3 రక్తనాళాలు. సో ఈ 3 రక్తనాళాల్లో ఏ ఒక్క రక్తనాళంలో అయినా కొవ్వు పేరుకుపోతుంది. కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లయితే ఆ గోడకి, ఇప్పుడు ఏదైతే ఆ రక్తనాళం సప్లై చేస్తున్న గోడకి రక్త సరఫరా పూర్తిగా ఆగిపోయినప్పుడు అది గుండెపోటు అంటామండి మనం. గుండెలో కొవ్వు అంటే ఇదే, కొవ్వు మెల్లమెల్లగా పేరుకుపోతుంది. పేరుకుపోయిన కొవ్వు పైన రక్తం గడ్డ వెళ్ళి పూర్తిగా రక్త సరఫరాన్ని ఆపివేస్తుందండి. సో దాన్ని మనము హార్ట్ అటాక్ అంటాం. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు హార్ట్ అటాక్ ఒకటే కాదండి, హార్ట్ అటాక్ రాకముందు కూడా ఇప్పుడు ఈ 50-60%, 70-80%, 90% బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు కూడా సిమ్టమ్స్ లేకుండా ఉంటారండి. నార్మల్లీ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ ఎక్కువ యాక్టివిటీ చేస్తారు, అంటే వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ కాకుండా కాస్త ఎక్కువ దూరం నడవడం కానీ, కాస్త ఒక ఫ్లోర్ కానీ 2 floors కానీ ఎక్స్ట్రా, అంటే కాస్త అడిషనల్ యాక్టివిటీ చేసినప్పుడు మధ్య భాగంలో నొప్పి వస్తుందండి. సో గోడకి రక్త సరఫరా రెస్టింగ్ ఫేజ్లో బాగానే ఉంటుంది, కాకపోతే ఇలా బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కానీ స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ చేసినప్పుడు రక్త సరఫరా సరిపోదు. సో అలాంటప్పుడు గుండె యొక్క హార్ట్ బీట్ పెరిగినప్పుడు ఈ రక్త సరఫరా సరిపోదు, వీళ్ళకి మధ్య భాగంలో నొప్పి వస్తుంది. దీన్ని మా భాషలో యాంజైనా అంటామండి. యాంజైనా అని ఎగ్జర్షన్ అంటాం. సో అలా నడిచినప్పుడు మధ్య భాగంలో నొప్పి కానీ కాస్త నడవగానే ఆయాసం వస్తున్నట్లయితే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ హార్ట్లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఇవి వచ్చే సిమ్టమ్స్ అండి. సో ఇలా హార్ట్లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఈసీజీ ఎకో కూడా నార్మల్ ఉంటుందండి. ఈసీజీ ఎకో ఎప్పుడైతే ఆర్టరీ అనేది పూర్తిగా క్రిటికల్ లెవెల్ ఆఫ్ నారోయింగ్, అంటే 90-95% బ్లాక్స్ వచ్చినప్పుడే ఈసీజీ, రెస్టింగ్ ఈసీజీలో చేంజెస్ వస్తాయండి. సో ఈసీజీ ఎక్కువ కాకుండా ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉన్న వాళ్ళు, ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ షుగర్ 50 years ఏజ్ పైబడ్డ వాళ్ళు స్ట్రెస్ టెస్టింగ్ కూడా చేసుకుంటే బెటర్ అండి. అది నేను జనరలైజ్డ్గా స్టేట్మెంట్ చెప్పను, బట్ దెన్ మీ ఫిజిషియన్ని కానీ మీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి స్ట్రెస్ టెస్టింగ్ అంటారు, ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, డోబోటమిన్ స్ట్రెస్ ఎక్కువ కానీ, సిటీ కొరోనరీ యాంజియో అని, సిటీ స్కాన్ కానీ, ఇలాంటివి సిటీ కాల్షియం స్కోర్ అని, ఇలాంటి కొన్ని పరీక్షలు ఉంటాయండి. ఈ పరీక్షల ద్వారా మనకి గుండెపోటు, ఫ్యూచర్లో గుండెపోటు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అన్నది కూడా ఈ పరీక్షల్లో తెలుస్తుంది. సో ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉన్నట్లయితే మనకి ఇప్పటి వరకు హార్ట్ ప్రాబ్లం లేదు, అండ్ ఇంతకు ముందు కూడా పాస్ట్ హిస్టరీలో ఇంతకు ముందు హార్ట్ అటాక్ రాలేదు, ఇప్పుడు వరకు హార్ట్ అటాక్ లేదు అన్నది మాత్రమే తెలుస్తుంది. సో ఈ స్ట్రెస్ టెస్ట్ వల్ల మనకి ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అన్నది కూడా ఈ పరీక్షల్లో తెలుస్తుంది. రైట్ డాక్టర్ గారు, మరి చిన్న వయసులోను అట్లా పెద్ద వయసులోను అందరికీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా, సో ఇవి నివారించడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మెయిన్గా చూసుకున్నట్లయితే మెయిన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. గైడ్ లైన్ ప్రకారము ఎవ్రీ వీక్ 150 minutes ఆఫ్
రెగ్యులర్ వాకింగ్ ఆర్ సమ్ సింపుల్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 30 minutes ఆఫ్ వాకింగ్ ఈజ్ మ్యాండేటరీ. 30 to 45 minutes ఆఫ్ వాకింగ్ ఆర్ సింపుల్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇది సింపుల్ వాకింగ్ ఇవి చేసుకోవాలి. అండ్ స్ట్రెస్ నుంచి దూరంగా ఉండడానికి ఈ ప్రాణాయామ కానీ కొన్ని చాలా ఉన్నాయి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. అండ్ బీపీ షుగర్ ఉన్నట్లయితే బీపీ షుగర్ మీ ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి బీపీ అన్నది మెడిసిన్స్ ద్వారా కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుందండి. అండ్ షుగర్ కూడా HbA1c అన్నది 6.57 లోపు వీలైనంత వరకు 7 లోపు ఉండేటట్టు చూసుకోవాలండి. కొలెస్ట్రాల్లో కూడా చాలా రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి, చెడు కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని. ఈ చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ అనేది చెడు కొలెస్ట్రాల్ అండి. ఈ చెడు కొలెస్ట్రాల్ని మనము వీలైనంత తక్కువగా ఉంచుకునేటట్టు చూసుకోవాలి. సో 35-40 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు ఒక్కసారి రెగ్యులర్ డయాగ్నోస్టిక్ స్క్రీనింగ్, ECG, ఎకో, ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ టెస్ట్, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్, షుగర్, HbA1c, BP ఇవన్నీ కామన్గా చెక్ చేసుకుంటే మనకి కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని తెలిసిపోతాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేయగలిగితే హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది అంటుంటారు కదా డాక్టర్ గారు, అధిక ఆలోచనలు కూడా ఉండటం వల్ల గుండె నొప్పి సమస్యలు వస్తూ ఉంటాయని. సో అది ఎంతవరకు నిజం? అధిక ఆలోచనలు ఇస్ నథింగ్ బట్ స్ట్రెస్ అండి. ఇప్పుడు దే ఆల్ ఫైనల్లీ లీడ్ టు స్ట్రెస్. సో మెంటల్ స్ట్రెస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్. తక్కువ ఏజెస్లో మెంటల్ స్ట్రెస్, 40-45 years లోపు వాళ్ళకు కూడా మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఈ స్ట్రెస్ పీరియడ్లో ఏమవుతుందంటే బాడీలో బ్యాడ్ హార్మోన్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. బ్యాడ్ హార్మోన్స్ ఇన్ ద సెన్స్ ఏ హార్మోన్స్ వల్ల అయితే బీపీ షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో, హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో, ఈ అడ్రినాలిన్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి. దే ఆర్ ఇంపార్టెంట్, బట్ దెన్ ఈ స్ట్రెస్ఫుల్ పీరియడ్స్లో ఎక్కువ శాతంలో రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు ఈ హార్మోన్స్ వల్ల హార్ట్ రేట్, బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, ముందుగా గుండె నొప్పి సమస్యతో బాధపడి స్పృహ తప్పి పడిపోయినప్పుడు మెయిన్గా CPR చేస్తూ ఉంటారు. సో దీని చికిత్స విధానం ఎలా చేయాలి, దాని గురించి కొంచెం బ్రీఫ్గా. CPR అంటే కార్డియోపల్మనరీ రిసెసిటేషన్ అండి. సో ఇప్పుడు మనము యాజ్ ఎ బై స్టాండర్, ఇప్పుడు సడన్లీ మీరు నడుస్తూ ఉంటారు, నడిచినప్పుడు పక్కన ఎవరో సడన్లీ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. సో మనము ఇలాంటప్పుడు మనం చేయాల్సిన పని CPR అండి. సో వెంటనే మనం చూసుకోవాలండి, పల్స్ ఏమైనా ఉందా. మెడ భాగంలో మనం చేతి పెట్టినట్టయితే మనకు తెలుస్తుంది పల్స్ ఏమైనా ఉందా. చేతిలో కూడా పల్స్ రికార్డ్ అవుతుందా, అంటే తాకుతుందా లేదా అన్నది చేతి పెట్టి చూసుకుంటే తెలిసిపోతుంది. ఒకవేళ మనకి తెలియకున్నా కూడా లేదు, స్పృహ తప్పి పూర్తిగా పడిపోయారు అని మనకు అనుకున్నట్లయితే ఛాతీ మధ్య భాగంలో 2 చేతులు పెట్టి ప్రెస్ చేయాలండి. ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్కి మనం ఒకసారి ప్రెస్ చేస్తూ ఉండాలి. సో ఇలా 30 times ప్రెస్ చేసిన తర్వాత 2 mouth to mouth బ్రీత్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఈ అన్నిటికంటే ముందు ఆల్వేస్ కాల్ ఫర్ హెల్ప్. ఈ మన 108 కానీ చాలా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, 911 ఆర్ 108. ఈ నెంబర్స్కి కాల్ చేసి వెంటనే కాల్ ఫర్ హెల్ప్, మీ చుట్టుపక్కల వారి హెల్ప్ కూడా తీసుకోండి. సో తీసుకొని CPR పద్ధతి అన్నది స్టార్ట్ చేసి టిల్ యూ గెట్ అ హెల్ప్, 108 అంబులెన్స్ కానీ వచ్చే వరకు, మెడికల్ హెల్ప్ వచ్చేంత వరకు మనము బాడీలో ఉన్న సర్క్యులేషన్ని సస్టైన్ చేయడానికి ఈ CPR అన్నది కంటిన్యూ చేస్తూ ఉండాలండి. సో 30 times చెస్ట్ పంప్ చేసి 2 times బ్రీత్ ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ ఈ మధ్య కాలంలో కామన్ పబ్లిక్ ప్లేసెస్లో డిఫిబ్రిలేటర్స్ అని కూడా పెట్టారండి. పబ్లిక్ ప్లేసెస్, సినిమా హాల్స్ ఆర్ పార్క్స్, చాలా ప్లేసెస్లో గవర్నమెంట్ హెస్ టేకెన్ ఇనిషియేటివ్ టు పుట్ డిఫిబ్రిలేటర్స్ ఈ మెట్రో స్టేషన్స్ వీటిలో. సో ఈ అలా అన్నప్పుడు డిఫిబ్రిలేటర్ తీసుకొని షాక్స్ ఇవ్వాలండి. ఇప్పుడు మూవీస్లో చూసుంటాము, మోరల్లెస్ ఇట్ ఇస్ సేమ్ థింగ్స్. సో యాజ్ ఎ కామన్ పబ్లిక్ మనకి డిఫిబ్రిలేటర్ ఎలా వాడాలి అన్నది కూడా రఫ్లీ ఒక అవగాహన ఉండాలండి. మధ్య భాగంలో పెట్టి 2 షాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మనం వీ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో ఈ మధ్య భాగంలో CPR చేస్తూ ఒకవేళ రెస్పాన్స్ అది లేకపోతే డిఫిబ్రిలేటర్ కూడా వాడి షాక్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలండి టిల్ యూ గెట్ అడిషనల్ హెల్ప్. అంటే డాక్టర్ గారు, CPR ఆ పర్సన్ పూర్తిగా స్పృహ కోల్పోయినాక చేయాలా, కోల్పోక అంటే ఎలాంటి సిచ్యువేషన్లో చేయాలంటారు? CPR అన్నది ఇప్పుడు పూర్తిగా స్పృహలో లేడు, మన బై స్టాండర్, అంటే మనం చూసిన పర్సన్ స్పృహలో పూర్తిగా లేడు అన్నప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడే పూర్తిగా స్పృహ లేకుండా పడిపోతారండి. సడన్లీ నార్మల్ ఉన్న మనిషి పూర్తిగా స్పృహ లేకుండా పడిపోవడానికి సడన్లీ గుండె ఆగిపోవడం కానీ, గుండె ఇర్రెగ్యులర్గా పంప్ చేయడం కానీ, మా భాషలో దీన్ని వెంట్రికులర్ టెకికార్డియా కానీ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాము. ఇలా అయినప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోతుందండి. సో ఇలాంటి టైంలో మనము CPR అనేది చేసుకోవాలండి.
రైట్ డాక్టర్ గారు. మరి అంటే గుండె నొప్పి ఉన్న పర్సన్‌కి అంటే మనం ఎలా గుర్తించగలం? ఒక 5 మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ చెప్తారా? అంటే ఈ పర్సన్‌కి ప్రమాదం ఉంది ఫ్యూచర్‌లో ఈ కారణంగానే అని చెప్పి ఒక 5 సో ఇప్పుడు థింగ్స్. గుండెపోటు కానీ గుండె నొప్పి అని తెలియడానికి ఇందాక చెప్పినట్టు మధ్య భాగంలో నొప్పి, ఛాతీకి పైన జాకి కానీ చేతులు కానీ ఈ నొప్పి అన్నది పాకడం నెంబర్ 1. ఈ నొప్పి అన్నది కొంచెం దూరం నడవగానే పెరగడం. ఇప్పుడు గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు, అంటే గుండెపోటు ఎస్పెషల్ గుండెపోటు వచ్చిన వాళ్ళు నడవలేరు నెంబర్ 1. అండ్ ఈ నొప్పి ఉన్న వాళ్ళు ఇందాక చెప్పినట్టు బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు కాస్త దూరం నడవగానే నొప్పి వస్తుంది. ఈ నొప్పి వచ్చినప్పుడు ఆగిపోతారు, ఆగిపోయి ఒక 100 మీటర్స్ నడిచాక ఆగుతారు, ఆగి మళ్ళీ ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ నడుస్తారు. సో దీన్ని మా భాషలో యాంజైనా ఆన్ ఎగ్జర్షన్ అంటాం. సో ఒక 100 మీటర్స్ 50 మీటర్స్ నడిచి ఆగి ఒక 2-3 మినిట్స్ ఆగి మళ్ళీ నడవగలిగితే ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ బ్లాకేజెస్ ఇన్ హార్ట్. అండ్ ఇంకా వేరే సిమ్టమ్స్ కాళ్ళ వాపులు, నాకు చెప్పింది యాంజైనా, ఇంకొకటి కాళ్ళ వాపులు, పడుకోగానే ఆయాసం రావడం, కాస్త దూరం నడవగానే ఆయాసం రావడము, అండ్ గుండె దడగా ఉండడము. నార్మలీ హార్ట్ రేట్ అన్నది అరౌండ్ 60 to 100 ఉండాలి. ఇప్పుడు గుండె దడ అంటే గుండె పంపింగ్ ఎక్కువ అయినప్పుడు హార్ట్ బీట్ అన్నది మోర్ దెన్ 100 ఉన్నప్పుడు మనము పాల్పిటేషన్స్ అంటాము. సో అలా గుండె దడ రావడం కానీ, గుండె దడతో పాటు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, సో ఇది కామన్గా మనం చూసుకోవాల్సిన 4-5 సిమ్టమ్స్ గుండె ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి. రైట్ డాక్టర్ గారు. అంటే కొంతమందికి ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో గుండె సమస్యలతో వాళ్ళు వ్యాయామం చేయొచ్చు అంటారా? ఒకవేళ చేస్తే ఎలాంటి వ్యాయామాలు చేయాలి? సో గుండె సమస్యలు అంటే ఇప్పుడు ఆల్రెడీ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు, గుండెపోటు వచ్చిన పేషెంట్స్, కొంతమందికి స్టంట్స్ వేసి ఉంటాం ఇంతకుముందు, ఆర్ బ్లాకేజెస్ అన్నవి క్లియర్ చేసి ఉంటాము. సో ఇలా గుండెపోటు వచ్చిన తర్వాత గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇనిషియల్ పీరియడ్స్లో మినిమల్ యాక్టివిటీతో స్టార్ట్ చేయొచ్చండి. వాళ్ళు ఆల్మోస్ట్ 5-10 మినిట్స్ అలా వాకింగ్తో స్టార్ట్ చేయొచ్చు. తర్వాత గ్రాడ్యువల్లీ డిపెండింగ్ ఆన్ సిమ్టమ్స్, మీకు ఏమి ఇందాక చెప్పినట్టు గుండె సిమ్టమ్స్ ఏమి లేనప్పుడు, అంటే ఛాతీ నొప్పి కానీ ఆయాసం కానీ లేనప్పుడు గ్రాడ్యువల్లీ మన ఎక్సర్సైజ్ డ్యూరేషన్ అన్నది పెంచుకోవచ్చండి. ఇనిషియల్లీ 10 మినిట్స్, 15 మినిట్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ 15 మినిట్స్ ఇన్ ద ఈవినింగ్ మెల్లగా స్టార్ట్ చేస్తూ తర్వాత గ్రాడ్యువల్లీ అప్ టు ½ an hour per day వాక్ చేయొచ్చండి. అండ్ దిస్ ఇస్ ఆల్, అంటే జనరలైజ్ స్టేట్మెంట్ కాదండి, ఎందుకంటే కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ రక్తనాళం వల్ల అయితే గుండెపోటు వస్తుందో ఆ ఒక్క రక్తనాళమే మనం క్లియర్ చేస్తాము. ఇంకా మిగతా బ్లాకేజెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు, 2 ఆర్టరీస్లో 3 ఆర్టరీస్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఆ ఆర్టరీస్ ఒకవేళ ఇంకా బ్లాకేజెస్కి తర్వాత ఫ్యూచర్లో స్టెంట్ కానీ సర్జరీ కానీ అలా చేయాలి అని మీ డాక్టర్ గారు చెప్పినట్లయితే మీ డాక్టర్ గారి సలహా మేరకి ఎంత నడవాలో అన్నది యూ హ్యావ్ టు టేక్ ఇండివిజువల్ డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ డాక్టర్స్ అడ్వైజ్ అండి. బట్ ఓవరాల్గా గ్రాడ్యువల్లీ డిపెండింగ్ ఆన్ యువర్ సిమ్టమ్స్, మీకు ఏమీ సిమ్టమ్స్ లేనట్లయితే మెల్లమెల్లగా 10 మినిట్స్ 15 మినిట్స్ అలా గ్రాడ్యువల్లీ ఎక్సర్సైజ్ డ్యూరేషన్ అనేది పెంచుకోవచ్చండి. అప్ టు 30 మినిట్స్ ఆఫ్ పర్ డే ఈజ్ అలౌడ్. రైట్ డాక్టర్ గారు. అంటే మరి వయసు పైబడిన వారు లైక్ ఒక 60+ పీపుల్ ఈ మధ్య ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, సో ఒకవేళ చేస్తే ఎంతవరకు వాకింగ్ చేయొచ్చు? వాకింగ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండి. ఇన్ఫ్యాక్ట్ అబౌవ్ 60 కాదు, ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు వాక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే మరీ ఎగ్జాక్ట్ ఓవర్ స్ట్రెయిన్ చేసుకోకుండా ఎంతవరకు నడవగలిగితే అంతవరకు నడవడం ఇస్ అ గుడ్ ఐడియా. అట్లీస్ట్ ఇందాక చెప్పినట్లు ½ an hour to 45 minutes per day వాక్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ ఇక కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే 60 years తర్వాత అందరికీ నీ పెయిన్స్, ఆర్థరైటిస్ ఇవన్నీ వస్తాయి. సో అలా నీ పెయిన్స్ వల్ల నడవలేకపోయినట్లయితే అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ స్విమ్మింగ్ ఆర్ సైక్లింగ్, ఈ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు, అంటే బేసిక్గా గుండె నొప్పి వస్తూ ఉంటుంది కదా, అది 3 times వస్తే ప్రమాదకరం అని అనుకుంటూ ఉంటారు. సో అంటే వాటిని ఎలా తీసుకోవచ్చు? లైక్ కార్డియాక్ అరెస్ట్ అవుతూ ఉంటుంది, హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో వీటికంటే ముందు ఒక 2 times వచ్చి దాని తర్వాత సీరియస్గా తీసుకోవాలా, లేకపోతే మొదట్లోనే మనం ఎలా? హార్ట్ అటాక్ అనేది ఎనీ హార్ట్ అటాక్ ఈజ్ సీరియస్ అండి. హార్ట్ అటాక్లో ఐ విల్ టెల్ యూ, హార్ట్ అటాక్లో ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ టైంలో అందకపోతే 30-40% మోర్టాలిటీ ఉంటుందండి హార్ట్ అటాక్లో. అంటే కరెక్ట్ టైంలో మీకు ట్రీట్మెంట్ జరగకపోతే 30-40% మంది పేషెంట్స్ ఎవరైతే హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చనిపోతూ ఉంటారు. సో ఆల్వేస్ టైమ్ ఈజ్ మజిల్ అంటాం. ఎంత త్వరగా హార్ట్ అటాక్ని గుర్తించి టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే
ప్రోగ్నోసిస్ అంటే తర్వాత ఫ్యూచర్లో హార్ట్ పంపింగ్ తగ్గకుండా ఉండడానికి, ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు తగ్గించుకోవడానికి అంత ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఇందాక చెప్పినట్టు సెకండ్ టైం మీరు అడిగినట్టు సెకండ్ టైం హార్ట్ అటాక్ ఒకవేళ వచ్చింది అంటే రిస్క్ అనేది ఆటోమేటిక్లీ పెరిగిపోతుందండి. ఎందుకంటే ఫస్ట్ టైం హార్ట్ అటాక్ ఆల్రెడీ చాలా మందికి హార్ట్ పంపింగ్ అనేది తగ్గుతుంది. నార్మల్లీ 60% ఇస్ నార్మల్ హార్ట్ పంపింగ్ అండి. ఎకోలో ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము 60%. సో ఇది నార్మల్గా గుండె పనిచేసే హార్ట్ పంపింగ్ 60%. సో ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కాస్త ముందే తగ్గుతుంది, 40, 35, 45 అలా ఉంటుంది. సో సెకండ్ హార్ట్ అటాక్ ఈజ్ ఆల్వేస్ రిస్కీ థింగ్. సెకండ్ హార్ట్ అటాక్ తర్వాత ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ లక్. సో ఆల్వేస్ ట్రై టు అవాయిడ్ సెకండ్ హార్ట్ అటాక్స్ ఆర్ థర్డ్ హార్ట్ అటాక్స్. మీ ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి. బీపీ కంట్రోల్లో పెట్టుకోండి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి, హెచ్బిఎన్సీ అన్నది 7 లోపు పెట్టుకోండి, స్మోకింగ్ ఆపేయండి, టొబాకో ఆపేయండి. అన్నిటికంటే మెయిన్ కొన్నిసార్లు స్టంట్స్ వేసుకున్న తర్వాత పేషెంట్స్ అందరూ బాగానే ఉంది కదా అని టాబ్లెట్స్ మెడిసిన్స్ ఆపేస్తారండి. సో అలా కాకుండా ఆల్రెడీ ఫస్ట్ టైం హార్ట్ అటాక్ ఒకవేళ వచ్చినట్లయితే మెడిసిన్స్ ఖచ్చితంగా వాడుకోవాలండి. బ్లడ్ థిన్నర్ మెడికేషన్ కానీ, కొలెస్ట్రాల్ మెడికేషన్ కానీ, బీపీ మెడికేషన్ కానీ, ఇలా కామన్గా వాడే మెడిసిన్స్ మాత్రం ఖచ్చితంగా వాడుకోవాలండి. మెడిసిన్స్ ఆపేస్తే వేసిన స్టంట్ మూసుకుపోయే అవకాశం రెట్టింపు అవుతుందండి. సో స్టంట్ ఈజ్ ఓన్లీ ఏ టెంపరీ ఫార్మ్ ఆఫ్ రిపేర్. ఇవన్నీ చేసినట్లయితే స్టంట్కి ఎక్కువ లైఫ్ వస్తుంది అండ్ మళ్ళీ సెకండ్ హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు. సో వాట్ అబౌట్ ద సడన్ హార్ట్ అటాక్స్? అంటే కొంతమంది ఆన్ స్పాట్ చనిపోతూ ఉంటారు కదా, లైక్ వాళ్ళకి ఇంతకు ముందు కూడా రాకుండా, అంటే ఒక్కసారి కూడా ఆ హార్ట్ స్ట్రోక్ రాకుండా అలా చనిపోయే కేసెస్ మీరు మీ ప్రాక్టీస్లో ఎప్పుడైనా చూసారా? అది ఎందుకు? చాలా వరకు ఉంటాయండి. ఎస్పెషల్లీ యంగ్ హార్ట్ అటాక్స్ కానీ యంగ్ ఆన్సెట్ సడన్ కార్డియాక్ డెత్స్ ఈ మధ్య చూసుకున్నట్లయితే సడన్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. అండ్ కొంతమందికి ఎలా ఉంటుందంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లు తెలీదు, అంటే సిమ్టమ్స్ అంతగా ఉండవు కాబట్టి తెలీదు. సో 25 years 30 yearsకి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ 25 or 30 above, ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ ఇల్నెస్ ఆర్ సడన్ కార్డియాక్ డెత్ ఎట్ హోమ్, అంటే ఇంట్లో బ్రదర్స్ కానీ పేరెంట్స్ కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఉన్నట్లయితే, ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే, బీపీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ, ఇంతకు ముందు పాస్ట్ హార్ట్ డిసీజ్ ఉన్నట్లయితే, ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఖచ్చితంగా స్క్రీనింగ్, ఈసీజీ ఎక్కువ ఇవన్నీ కామన్గా స్క్రీనింగ్ చేసుకోవాలి. డయాగ్నోస్టిక్ స్క్రీనింగ్ అంటారు. ఇవన్నీ ఒకసారి స్క్రీనింగ్ చేసుకుంటే మనకి మన రిస్క్ ఎంత ఉంది అన్న తెలుస్తుందండి. అండ్ ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ టెస్ట్, కాల్షియం స్కోర్ అని ఇలా కొన్ని టెస్ట్ కూడా ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా అని కనుక్కోవడానికి, ప్రెడిక్ట్ చేయడానికి పరీక్షలు ఉంటాయి. సో ఇవి కూడా చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, ఆ రిస్క్ ఎంత ఉంది, ఎలా ఉంది అన్నది ముందు తెలుస్తుంది. సో అలా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వకుండా మనము ప్రివెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, బేసిక్గా హార్ట్కి స్టంట్స్ వేస్తూ ఉంటారు కదా, సో ఆ స్టంట్స్ అంటే ఎంతవరకు మనం వేసుకోగలము? అంటే ఇంతవరకు వేసి దాని తర్వాత ఎక్కువ వేస్తే ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు స్టంట్స్ అన్నవి గుండెపోటు వచ్చినప్పుడు బ్లాక్స్ అన్నవి ఏదైతే 90% 100% బ్లాక్స్ ఉన్నప్పుడు మా కార్డియాలజీ ప్రకారం ఏంటంటే 70% కంటే ఎక్కువ ఉన్న బ్లాకేజ్ని మాత్రమే మేము స్టంట్స్ కానీ సర్జరీ, బైపాస్ సర్జరీ చేసి కానీ క్లియర్ చేస్తాము. సో ఇలా 70% కంటే ఎక్కువ ఉన్న బ్లాకేజెస్ని స్టంట్స్ వేసినప్పుడు ఈచ్ స్టంట్కి అరౌండ్ 2 to 3% రిస్క్ ఉంటుందండి మళ్ళీ స్టంట్ ఫ్యూచర్లో మూసుకుపోయడానికి. అంటే మెడిసిన్స్ అన్ని కరెక్ట్గా టైంకి మెడిసిన్స్ వాడుతూ, బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకొని, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకొని ఇవన్నీ చేసుకున్నా కూడా ఓవరాల్గా స్టంట్ వేసిన తర్వాత అరౌండ్ 2 to 3% రిస్క్ ఉంటుంది స్టంట్ మళ్ళీ మూసుకుపోవడానికి. సో మోర్ ద నెంబర్ ఆఫ్ స్టంట్స్, మోర్ ఇస్ ద రిస్క్ దట్ స్టంట్ కెన్ గెట్ బ్లాక్డ్ అగైన్. సో ఇలాంటప్పుడు స్పెసిఫిక్గా నెంబర్ ఏం లేదు ఎన్ని స్టంట్స్ వేయచ్చు అని, బట్ దెన్ చూస్తామండి. యూజువల్లీ 2 to 3 స్టంట్స్లో ఒకవేళ బ్లాకేజెస్ అనేవి క్లియర్ చేయలేకపోతే మేము యూజువల్లీ బైపాస్ సర్జరీకి పంపడం జరుగుతుందండి. సో ఇట్ ఈస్ ఆల్వేస్, ట్రీట్మెంట్ ఈస్ ఆల్వేస్ ఇండివిజువలైజ్డ్. అంటే కొంతమందికి 3-4 స్టంట్స్ కూడా ఉంటాయి, కొంతమందికి 1 or 2 స్టంట్స్లో ఉన్నప్పుడు కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కాల్షియం ఎక్కువ ఉంది అన్నప్పుడు, క్రిటికల్ ఏరియాలో బ్లాకేజెస్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్లీ బైపాస్ సర్జరీకి పంపడం జరుగుతుంది. చాలామంది సడన్గా ఏదైనా న్యూస్ విన్నప్పుడు ఆ హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది అని అంటారు కదా, అది నిజమేనా డాక్టర్ గారు? సడన్ న్యూస్, సడన్ స్ట్రెస్ఫుల్ న్యూస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ ఓన్లీ. సో స్ట్రెస్ కెన్ లీడ్ టు, ఇప్పుడు ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఇందాక చెప్పినట్టు 20-30%, 30-40% బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ సిచ్యువేషన్ వల్ల
ఎక్కడైతే 20-30% బ్లాక్ ఉంటుందో అక్కడ క్లాట్ వెళ్ళి పూర్తిగా బ్లడ్ ఫ్లోని బ్లాక్ చేసేస్తుందండి. హార్ట్ మసిల్కి సప్లై చేసే రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయినప్పుడు అలా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఓకే అండి.